ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ఈసీవై కుటుంబ సభ్యులందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి దేవాది దేవుడు ఈసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది. యాక్చువల్గా గత వారము నేను వాక్యం పంచుకోలేకపోయాను. నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం బట్టి ఈ వారము దేవుడు నాకు కృప చూపించాడు మరొక వాక్య పరిచర్య చేయడానికి. మంచిదండి. మనము నిర్గమకాండము 14వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కదండి. మొదటి 6 వచనాలను మనం నేర్చుకున్నాం దానికంటే ముందు వారం. ఈ వారము 10వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవాది దేవుడే ఇజ్రాయేలీలను ఐగుప్తు చెర నుంచి విడిపించిన తర్వాత ఎర్ర సముద్రానికి ముందుగా వాళ్ళను దించినప్పుడు, శత్రువు వెనక నుంచి తరుముతూ ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్న సంఘటనలను మనము నేర్చుకుంటూ ఉన్నాం. అనేక ఆత్మీయ పాఠాలను దేవుడు నేర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుడే ఎర్ర సముద్రము వద్ద వారిని హాల్ట్ అవ్వమన్నాడు, వారిని దిగమన్నాడు. దేవుడే ఐగుప్తు ఫరోను లేపి వారిని తరిమేలా చేశాడు కదండి. 2 కార్యాలు ఆయన ద్వారానే జరిగాయి. అయితే ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే విషయాలను కూడా మనం నేర్చుకుంటూ వచ్చాము గత వారం కదండి, మొదటి 6 వచనాల వరకు. అయితే ఐగుప్తు రాజు వాళ్ళను వెంబడిస్తూ ఉన్నాడు. వాళ్ళేమో ఎర్ర సముద్రానికి మధ్యలో అక్కడ హాల్ట్ అయ్యారు. ఎర్ర సముద్రం ముందర హాల్ట్ అయ్యారు. ఫరో రాజు వారిని వెంబడిస్తూ ఉన్నాడు. వెనక వాళ్ళు వస్తూ ఉండడము చూసిన ఐగుప్తీయులు వారి యొక్క ప్రవర్తన, వారు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, సమస్యల్లో ఉన్నప్పుడు, అంటే దేవుడు సమస్యలోకి తీసుకువెళ్ళాడని చూసాం కదా. సమస్యల్లోకి తీసుకువెళ్ళాడు. సమస్యల్లో ఉన్నప్పుడు ఇజ్రాయేలీయుల ప్రవర్తన ఎలా ఉంది? మన చుట్టూ సమస్యలు ఉన్నప్పుడు, మన జీవితాలలో సమస్యలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, అననుకూల పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది? దేవుడు దానిని తెలుసుకోవడానికి ఇష్టపడతాడు. ఎందుకు? విడిపించిన వాడు ఆయన, నడిపించేవాడు ఆయన, కనానుకు చేర్చేవాడు ఆయన, వాగ్దానం చేసిన వాడు నరుడు కాదు, మామూలు వ్యక్తి కాదు, సర్వ సృష్టికర్త కదండి. ఈ విషయము వాళ్లకు తెలియాలి, మనకు తెలియాలి అనే విషయాన్ని ఆయన నేర్పించడానికి, మీ హృదయంలో ఏముందో మీకు తెలియచేయడానికి నేను ఈ విధంగా చేస్తున్నాను, ఈ విధంగా దూర ప్రాంతం కూడా తీసుకువెళ్తున్నాను అని మనం అనేక సార్లు చూసాం. వారి యొక్క ప్రవర్తనను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 10వ వచనంలో ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. వారు తరుముతూ ఉన్నారు. ఐగుప్తీయులు తరుముతూ ఉండడం వాళ్ళు చూశారు. వెనక ఫరో రాజు వస్తున్నాడు, సైన్యము వస్తుంది. అలా వస్తున్న వారిని చూసి ఇజ్రాయేలీలు, ఎవరు ఇజ్రాయేలీలు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలలో ఒక భయము, ఒక కలవరము మొదలైంది కదండి. వారిని చూసి భయపడి దేవునికి మొరపెట్టారు. నిజమే, భయపడ్డారు, దేవునికి మొరపెట్టారు, మంచి పని చేశారు కదండి. సహజంగా మనం కూడా అలాగే చేస్తుంటాం, అది తప్పేం కాదు. మనకు భయం వేసినప్పుడు మనం ఆశ్రయించాల్సింది దేవాది దేవుణ్ణి. మన ప్రతి పరిస్థితిని తీసుకువెళ్లాల్సింది మొదటగా ఆయన వద్దకే. వీళ్ళు కూడా ఆయన వద్దకు తీసుకువెళ్లారు. వారిని శత్రువును చూసినప్పుడు, శత్రువు బలవంతుడు కాబట్టి 400 సంవత్సరాలు బానిసత్వంలో వారిని ఉంచారు కాబట్టి, వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ శక్తి ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళని చూసినప్పుడు సహజంగానే భయం వేసింది వాళ్ళకి. యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళ ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఇజ్రాయేలీల ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఏంటి? ముందుకు సాగిపోవడం కదా. దేవుడు వాళ్ళను నడిపిస్తూ ఉన్నాడు, వాళ్ళు ముందుకు వెళ్ళిపోవాలి. కానీ ముందర ఎర్ర సముద్రం ఉంది, వెళ్ళడానికి అవకాశం లేదు, అసాధ్యము అది.
ఇప్పుడు వెనక్కి రావాలి. వెనక్కి వచ్చి ఏం చేయాలి? దాస్యములో నుంచి విడిపించబడ్డారు. శత్రు చేతిలో నుంచి వాళ్ళు విడిపించబడ్డారు. 400 సంవత్సరాలు బానిస బ్రతుకు ఎలా ఉంటుందో వారు రుచి చూసి తెలుసుకున్నారు. వారు దేవునికి మొరపెట్టారు, విడిపించబడ్డారు. ఇప్పుడు వాళ్ళ ముందర ఉన్న ఇంకొక మార్గం ఏంటి అంటే ముందుకు వెళ్లి శత్రువును ఎదుర్కోవడం. కదండీ! ముందుకు వెళ్ళడము అసాధ్యము. ఎర్ర సముద్రం ఉంది. వెనక్కి వచ్చి శత్రువును ఓడించాలి. లేకపోతే శత్రువును ఎదుర్కోవాలి. ఇన్ని సంవత్సరాల బానిసత్వంలో మమ్మల్ని ఉంచావు. ఇన్ని సంవత్సరాలు మా శ్రమను దోచుకున్నావు. మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టావు. శ్రమల కొలిమి గుండా మమ్మల్ని తీసుకువెళ్ళవాలని ఒక ఆశ లేని ఒక తపన, లేకపోతే ఒక ఏమంటే దాన్ని యుద్ధం చేయాలనే కసి వాళ్ళలో ఉండాలి కదా! ఆ సమయంలో వాళ్ళలో కనిపించాల్సిందేంటి? ఎదురుగా శత్రువు కనపడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు స్వతంత్రులుగా చేయబడ్డారు. వాళ్ళు దాస్యములో లేరు. స్వతంత్రులుగా చేయబడినప్పుడు వారి ముందున్న ఇంకొక మార్గాన్ని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళ మార్గం ఏమై ఉండాలి సహజంగా? శత్రువును ఏ విధం చేతనైనా దొరికిపోయాడు కదా! వీళ్ళు లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఎంతమంది వచ్చారు? వందల్లోనే ఉన్నారు. వాళ్ళలో ఈ కసి కనిపించాలి. నేను శత్రువును ఓడించాలి. డూ ఆర్ డై పరిస్థితి ఇప్పుడు. కదండి! ముందుకు వెళ్ళడానికి అసాధ్యము. వెనక్కి వచ్చినప్పుడు శత్రువు ఎదురుగా ఉన్నప్పుడు వాళ్ళని ఎదుర్కోవాలి, యుద్ధం చేయాలి. ఈ 2 మార్గాలు వాళ్ళ ముందు ఉన్నాయి. కానీ శత్రువు బలవంతుడుగా కనపడుతున్నాడు వాళ్ళకి. 400 సంవత్సరాలు రుచి చూశారు కదా! బలవంతుడుగా కనిపిస్తున్నాడు. ఈ 2 మార్గాలు ఎన్నుకోవాల్సిన ఇజ్రాయేలీలు ఈ 2 మార్గాలలో ఏదో ఒకటి వాళ్ళు చూస్ చేసుకోవాలి. మొదటి మార్గం అసాధ్యము. రెండవ మార్గాన్ని చూస్ చేసుకోవాలి. కానీ అది కూడా వారికి అసాధ్యంగానే కనిపించింది. కదండి! యుద్ధం చేయడం కూడా అసాధ్యంగానే కనిపించింది. ఇక్కడ మనము ఈ వచనంలో చూసినప్పుడు మనకు అర్థమయ్యేది వాళ్ళు 3వ మార్గాన్ని ఎన్నుకున్నారు. వాళ్ళ ముందు ఉండేది 2 మార్గాలే. ముందుకు వెళ్ళాలి, వెనక్కొచ్చి యుద్ధం చేయాలి. ఈ 2 మార్గాలు కాకుండా వాళ్ళు 3వ మార్గాన్ని ఎన్నుకున్నారు. ఏ మార్గాన్ని ఎన్నుకున్నారు? ఫస్ట్ వాళ్ళకు భయమేసింది. భయమేసినప్పుడు దేవునికి మొరపెట్టారు మొదటిది. కదా! నిజమే. అది బావుంది. దేవునికి మొరపెట్టాలి. మొరపెట్టారు. ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి వెంటనే ఏం చేశారు? శత్రువును చూసినప్పుడు భయమేసింది. ప్రార్థన చేశారు. బాగానే ఉంది. కానీ ప్రార్థన చేసిన తర్వాత ఏం చేశారు? మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? 2 విషయాలు జరుగుతున్నాయి. దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేయంగానే మళ్ళీ మోషే వైపు తిరిగి ఏం చేస్తున్నారు? మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. మోషే మీద సనుగుతున్నారు. మమ్మల్ని ఎందుకు విడిపించావు? అక్కడ మాకు సమాధులు లేవని మమ్మల్ని అరణ్యంలోకి తీసుకొని వచ్చి అనాథల శవాలలా మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొని వచ్చావా? అక్కడ సమాధులు లేవని అరణ్యంలో చనిపోవడానికి మమ్మల్ని తీసుకొని వచ్చావా? 2 విషయాలు జరగొచ్చా అండి ఒక వ్యక్తి జీవితంలో? ప్రార్థన చేశారు. ప్రార్థన ఎందుకు చేశారు? ప్రార్థన చేస్తే ఎందుకు ప్రార్థన చేశారు? దేవుడు సమాధానం ఇస్తాడనా? ఇవ్వడని ప్రార్థన చేశాడా? వాళ్ళకు భయమేసింది. భయమేసినప్పుడు దేవుని దగ్గరికెళ్లారు. దేవుని దగ్గరికి వెళ్ళి ఏమని ప్రార్థన చేసింటారు? రక్షించమనేగా. శత్రు చేతిలో నుండి మమ్మల్ని రక్షించయ్యా అనే కదా ప్రార్థన చేసి ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుని మీద కదా, దేవుని వైపు కదా చూడాల్సింది. దేవుని సమాధానం కొరకు కదా ఎదురు చూడాల్సింది. ఆయన మీద ఆధారపడినప్పుడు వెనక్కొచ్చి అయ్యా మరి మిమ్మల్ని ఏం చేయమంటావు? యుద్ధానికి వెళ్ళమంటావా? అయితే నువ్వు మాకు తోడుగా ఉండు, మేము వెళ్తాం. చేయమంటావా? చేస్తాం అని కదా ప్రార్థన చేయాల్సింది. అది కదా ప్రార్థన చేసి ఉంటారు, చేసి ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? మొరపెడుతున్నారు, మోషేను సనుగుతున్నారు, మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఈ 2 ఒక చోట ఉండడానికి అవకాశమే లేదు. ఈ 2 ఖచ్చితంగా ఇప్పుడు ప్రార్థన చేస్తే ఎందుకు సనుగుడు వస్తుంది? కానీ రక్షించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు రక్షిస్తాడు అనే నిరీక్షణ ఉండాలి, ఆశ ఉండాలి, విశ్వాసం ఉండాలి.
ప్రార్థన చేసి వెంటనే మోషే మీద సనుగుతున్నారు. అంటే ప్రార్థన యొక్క ఫలితం ఏమై ఉంటుంది అప్పుడు? ప్రార్థనకు వాళ్ళు సమాధానం వస్తుందని ప్రార్థన చేశారా? సమాధానం రాదని ప్రార్థన చేశారా? అసలు దేవుని గురించి తెలుసుకొని ప్రార్థన చేశారా? ఆయన శక్తిని గ్రహించి ప్రార్థన చేశారా? ఆయన ఎవరో తెలుసుకున్నారా అసలు వాళ్ళు? భయంతో ఏదో వెళ్ళాలి కాబట్టి, ఆయన వద్దకు వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నారు. ఎందుకు? ఎదురుగా శత్రువు కనిపిస్తున్నాడు కాబట్టి, ఎదురుగా సమస్య కనిపిస్తుంది కాబట్టి కదండి. ఎదురుగా సమస్య ఉంది కాబట్టి భయపడ్డారు అంతే. దేవుని మీద ప్రేమనో, దేవుని మీద ఆశనో, దేవుడు సర్వశక్తిమంతుడనో, ఆయన ఘనకార్యాలు ఏమి చేయగలడో అనే అనుభవము వారికి ఇంకా రాలా. అన్ని అద్భుతాలు చేసినప్పటికి కూడా కదండి. విశ్వాసము అనేది అనుమానము లేకుండా ఉండాలి కదా. మనకు మత్తయి సువార్తలో ఆయన ఒక చోట అంటాడు, అనుమానము లేకుండా మీరు ప్రార్థన చేస్తే, విశ్వాసముతో ప్రార్థన చేస్తే, 21వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటాడు. ఒకసారి చదువుదాం ఆ మాట. మత్తయి సువార్త 21లో 21:21 మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల ఈ అంజురపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడదువు గాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల. చక్కని మాట. విశ్వాసము ఉండాలి, కానీ ఏమి ఉండకూడదు? సందేహం ఉండకూడదు. విశ్వాసం ఉండి సందేహం లేకపోతే నువ్వు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది. విశ్వాసం ఉంది, ప్రార్థన చేసావు, తిరుగుబాటు చేస్తున్నావు మోషే మీద. ఎందుకు తిరుగుబాటు చేస్తున్నావు అప్పుడు? సందేహం ఉంది. ఆయన ఇస్తాడో లేదో, ఆయన అసలు విన్నాడో లేదో, మమ్మల్ని రక్షిస్తాడో లేదో. రెండు ఒకే చోట ఉండే అవకాశం ఉందా? ప్రార్థన తిరుగుబాటు స్వభావం, ప్రార్థన దేవునికి నచ్చని లక్షణాలు, ప్రార్థన సనుగుడు గొనుగుడు, సంతృప్తి లేని జీవితం కదండి. ఈ రెండు ఒక చోట ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉండే అవకాశం లేదు. నువ్వు దేవుని మీద ఆధారపడ్డావా? అలాంటప్పుడు నీకు ఏ సమస్య కూడా సమస్యగా కనిపించదు. ఇవి చులకనైన శ్రమలు అంటారు పౌలు గారు కదండి. మనం వెళ్తున్నవి ఏవైనా కానీ ఆయన ఇవ్వబోయే మహిమ ఎదుట ఇవన్నీ కూడా చులకనైనవి, చులకనైన సమస్యలు. ఆయన శక్తి అర్థమైనప్పుడు, ఆయన ఎవరో నాకు తెలిసినప్పుడు, నాకు ఉండవలసిన ఈ విశ్వాసం ద్వారా నేను ముందుకెళ్ళి యుద్ధం చేయాలి, సమస్యను ఎదుర్కోవాలి, సమస్య మీద పోరాడాలి. నా దేవుడు విజయాన్నిచ్చే దేవుడు. అప్పటిదాకా 10 తెగుళ్ళ ద్వారా ఐగుప్తీయులను ఏం చేశాడో తెలుసు ఆయన. వాళ్ళందరూ రుచి చూశారు. ఎర్ర సముద్రము ముందర ఎందుకు దిగమన్నాడో అనే ఆలోచన కలిగి ఉండాలి. ఆయన చెప్పినప్పుడు దిగారు. ఆయన చెప్పినప్పుడు వాళ్ళను నశించడానికి, లేకపోతే నాశనానికి అప్పచెప్పడానికి ఆయన దిగడు కదా. ఆయన వాళ్ళని దిగమని చెప్పడు కదా. కానీ వీరి యొక్క ప్రవర్తన మనకు అర్థం కావాలి. ఇజ్రాయేలీయుల ప్రవర్తన అనేక సార్లు మన ప్రవర్తన కూడా కదండి. ప్రార్థన చేస్తాం, కానీ సమాధానం వస్తుందో రాదో అని మళ్ళీ మన ప్రయత్నాలు మనం చేస్తాం. ప్రార్థన చేస్తాం, కానీ దేవుడు విన్నాడో లేదో, ఏమవుతుందో చూద్దాం, ఇంకొక వారం రోజులు ఎదురు చూద్దాం, ఇంకొక 10 రోజులు చూద్దాం, దేవుడు సమాధానం ఇస్తాడేమో, అనుమానము ఇస్తాడేమో, ఇవ్వకపోతే అప్పుడు ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి వచ్చింది ఈ అనుమానము? ప్రార్థన చేసిన మరుసటి రోజు నుంచి, లేకపోతే అదే రోజు నుంచి, ఒక వారం రోజులు చూసిన తర్వాత మన ప్రయత్నం చేద్దాంలే అంటే ఇప్పుడే అనుమానం వచ్చింది. దేవుడు ఇవ్వడు, వారం రోజుల తర్వాత నా ప్రయత్నాలు నేను చేస్తాను అంటే 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం మనం. ఇది జరగకపోతే ఈ మార్గంలో వెళ్దాం, దేవుడు చేస్తే సరే, లేకపోతే నా ప్రయత్నాలు నేను చేస్తాను. మరి ప్రార్థన ఎందుకు చేసాం? ఎందుకు ఆయన మీద ఎందుకు అసలు ఆయన దగ్గరికి వస్తున్నాం? ఆయన సమాధానం ఇస్తాడని ప్రార్థన చేస్తున్నామా? సమాధానం ఇవ్వడని ప్రార్థన చేస్తున్నామా? అనేక సందర్భాల్లో ఇలాగే మనం కూడా ఉన్నాం కదండి. ఇజ్రాయేలీయులలానే ఉంటాం. ఎందుకు? భయం వేస్తుంది సమస్యను చూసినప్పుడు కదా. ఎదురుగా భయం వేసే ఒక సమస్య ఉంది. ఏమో చేస్తుంది నన్ను, నా కుటుంబాన్ని, నా ఆరోగ్యాన్ని, నా పిల్లలను, నా జీవితాన్ని. ఈ సమస్య ఏదో చేసేస్తుంది, నాకు భయం వేస్తుంది.
బయటికి రాలేమేమో, ఈ సమస్యలో నుంచి, ఈ పరిస్థితులలో నుంచి బయటికి రాలేమేమో భయమేస్తుంది కదండి. వారి ప్రవర్తన ఆ రోజు అలాగే ఉంది. చివరి రోజు కనానుకు మేము చేరుకుంటాము అన్నప్పుడు కూడా మోషే గారు వేగుల వారిని పంపించినప్పుడు అక్కడ కనానీయులను వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఉన్నత దేహులు వాళ్ళు. మేము మిడతల వలె కనపడుతున్నాము కదండి. వాళ్ళు మాట్లాడుతున్న మాట. మేము మిడతల వలె ఉన్నాము. వారు మమ్మల్ని నలిపేస్తారు. మమ్మల్ని ఎందుకు తీసుకొనొచ్చావు? కేకలేసి ఏడుస్తున్నారు అని చూస్తాం. చోట ఎక్కడ సంఖ్యాకాండంలో 14వ అధ్యాయంలో 13వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతాను. అక్కడ నెఫిలీయులు సంబంధులైన అనాకు వంశపు నెఫిలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటుంది. మేము ఎలా కనిపిస్తున్నాం? మిడతల వలె కనిపిస్తున్నాం అన్నప్పుడు సర్వ సమాజం 14వ అధ్యాయం మొదటి వచనంలో ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేశాను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇజ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిది. మళ్ళీ అదే మాట, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మమ్మల్ని ఎప్పటి నుంచి ఉంది ఈ సనుగుడు గొనుగుడు? మొదటి దినం నుంచి చివరి దినం వరకు కూడా వారి యొక్క పరిస్థితి అలాగే ఉంది. విడిపించబడిన దినం నుంచి తిరిగి కనానుకు చేరుకునేంత వరకు కూడా వారి హృదయ స్థితిలో మార్పు లేదు. దేవుని యొక్క శక్తిని చూస్తున్నాడు, ఆయన యొక్క సన్నిధిని అనుభవిస్తున్నారు. మేఘస్తంభంగా ఉన్నాడు, ఆయన అగ్నిస్తంభంగా ఉన్నాడు. ఆకాశం నుండి 40 సంవత్సరాలు మన్నాను కురిపిస్తున్నాడు. వారి బట్టలు మాయలేదు, వారి బట్టలు వాళ్ళు పెరుగుతుంటే బట్టలు కూడా పెరుగుతున్నాయి కదా. ఎక్కడ అరణ్యంలో మనకేమన్నా చందన బ్రదర్స్ ఇవన్నీ ఉంటాయా? వాళ్ళు తీసుకువెళ్ళిన బట్టలు ఏమైపోతున్నాయి కదండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళకి ఎన్నో అద్భుతాలు చూస్తున్నారు, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు. అయినప్పటికీ ఆ రోజు ఏ విధంగా అయితే ప్రవర్తించారో కనానుకు చేరుకునే ముందు రోజు వరకు కూడా వాళ్ళు ఆ విధంగానే ప్రవర్తించారు. ఏమాత్రం మార్పు లేని విశ్వాసులు. ఇది మనకు అర్థం అవ్వాలి. రోజు గడుస్తున్న కొద్దీ మన ఆత్మీయ ప్రయాణము ఎలా ఉంది, మన విశ్వాసం యొక్క పరిమాణము ఎలా ఉంది? పెరుగుతుందా, తగ్గుతుందా, లేకపోతే సనుగుడు గునుగుడు ఎక్కువైపోతుందా? దేవుని మీద ఎంతవరకు నేను విశ్వాసం ఉంచుతున్నాను, ఆయనని ఎంతవరకు నేను ప్రార్థన చేస్తున్నాను కదండి. ఇది కదా జరగాల్సింది. ఎందుకు ఇవన్నీ మన ముందు దృష్టాంతరములుగా ఉన్నాయి? మన కొరకే, నీ కొరకు, నా కొరకే. వాళ్ళు అలా ప్రవర్తించారు, ఇక మీదట మీరు ఇలా ప్రవర్తించకండి. మీ దేవుని యొక్క శక్తి ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆయన మీ జీవితంలో ఏమి చేయగలడో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆయన మీకు అర్థమయ్యాడా? అసలు ఆయనను మీరు తెలుసుకున్నారా? వాళ్ళు తెలుసుకోలేకపోయారు, మీరైనా తెలుసుకోండి అని మన ముందు లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతున్నాయి ఇజ్రాయేలీల జీవితం ద్వారా కదండి. వాళ్ళు బయట ఏడుస్తూ ఉన్నారు. సమాధులు లేవని అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు. 12వ వచనంలో మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము మీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమగుటయే మేలని చెప్పిరి. ఏంటి వీళ్ళు ఎన్నుకున్న మూడో మార్గము? ముందుకు వెళ్ళాలా? కుదరదు, అసాధ్యము. వెనక్కి వెళ్ళి యుద్ధం చేయాలా? అది కుదరదు. అది కూడా శత్రువు వారికి బలవంతుడిగా కనిపిస్తున్నాడు. కానీ వీళ్ళల్లో ఒకటి మనం గమనించాలి, శత్రువును చూసినప్పుడు, భయం వేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, దేవుణ్ణి చూసినప్పుడు విశ్వాసం రావాలి కదా వాళ్ళకి కదండి. విశ్వాసం అంటేనే కనిపించనిది, నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజ స్వరూపం అది. శత్రువు కనిపిస్తున్నాడు కాబట్టి భయం వేస్తుంది. కనిపించని విశ్వాసం, లేకపోతే కనిపించని దేవుడు కనిపించట్లేదు కాబట్టి దేవుడు ఆయన మీద విశ్వాసం ఉంచలేకపోతున్నాం. విశ్వాసి అంటేనే కనిపించని దేవుని మీద ఆధారపడేవాడు, నడిపిస్తున్నాడు అనేవాడే విశ్వాసి. కనిపించే వాటి మీద ఆధారపడేవాడు విశ్వాసి ఎలా అవుతాడు? క్రైస్తవుడు ఎలా అవుతాడు? అన్ని చక్కగా జరుగుతున్నాయి, అన్ని నేను అనుకున్న అంటే సొంత శక్తి చేత చేసుకుంటూ, ఆలోచనతో చేసుకుంటూ వెళ్తున్నవాడు క్రైస్తవుడు ఎలా అవుతాడు? దేవుని మీద ఆధారపడకుండా
విశ్వాస జీవితము జీవించకుండా, విశ్వాసాన్ని క్రియలలో చూపించకుండా అలాంటి ఆత్మీయ ప్రయాణం ఎలా అవుతుంది కదండి? విశ్వాసం ఉన్నప్పుడు దేవుణ్ణి చూసినప్పుడు విశ్వాసం కలగాలి. శత్రువును చూసినప్పుడు భయం వేసినప్పుడు, దేవుణ్ణి చూసినప్పుడు విశ్వాసం కలగట్లేదా? ప్రార్థనకు వెళ్తున్నప్పుడు విశ్వాసం రావట్లేదా? దేవుడు సమాధానం ఇస్తాడని రావాలి కదండి. ఇది ఆత్మీయంగా మనము ప్రతిరోజు నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు. సమస్యను చూసి ఎప్పుడు భయపడొద్దు. భయపడకండి కదా, గొప్ప వాగ్దానం చేస్తున్నాడు అక్కడ. మీకు భయమేస్తుందేమో నీ సమస్యను చూసినప్పుడు కదండి. భయమేసి ఏం చేస్తున్నారు వీళ్ళు? మేము తిరిగి దాస్యంలోకి వెళ్ళిపోతాం, నువ్వు మాత్రం మా జోలికి రావద్దు, మేము మళ్ళీ తిరిగి ఐగుప్తు ఆయన వస్తున్నాడు, ఆయనతో పాటుగా వెళ్ళిపోతాం, మేము చావడానికి మేము సిద్ధంగా లేం, మాకు ఏ కనాన అవసరం లేదు, ఏ అరణ్య మార్గం అక్కర్లేదు, మేము తిరిగి దాస్యంలోకి వెళ్ళిపోతాం, పాలు తేనెలు ప్రవహించు ప్రాంతము మాకు అవసరమే లేదు కదండి. ఎలాంటి స్థితికి వాళ్ళు వెళ్ళారు? దేనిని వాళ్ళు చేసుకున్నారు? ఉండాల్సిన 2 మార్గాలు, దేవుడి మార్గం ముందుకు వెళ్ళాలి, లేకపోతే యుద్ధం చేయాలి. కానీ వాళ్ళు దాస్యంలోకి వెళ్ళడానికే ఇష్టపడ్డారు కదా. మన జీవితాలు కూడా మనం కూడా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం చాలా విషయాల్లో. ఏం చేస్తాం? అవ్వలేదు ఇంకా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పరిస్థితులకు తలొగ్గి జీవించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. పర్వాలేదులే అనుకుంటూ జీవించే ప్రయత్నం చేస్తుంటాం. అది దేవుని చిత్తమా? కదండి, దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తము కాదు కాబట్టే వాళ్ళు తిరిగి దాస్యంలోకి వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. వారి జీవితాన్ని చూసుకునే ప్రయత్నం చేశారు. దేవుని మీద ఆధారపడ్డాము, వాళ్ళు ఇంకా నేర్చుకోలేదు అన్ని అద్భుతాలు చేసినప్పటికీ కదండి. దాస్యాన్ని ఎన్నుకుంటున్నారు. మనము కూడా ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతున్నామేమో. ఎన్నుకోవలసిన మార్గము యుద్ధం చేయాలి, ముందుకే వెళ్ళాలి, సమస్యల్లో ముందుకే వెళ్ళాలి. ఆయన అనుమతించాడు, నిన్ను ఒకవేళ తీసుకుని వెళ్ళి ఆయననే పెట్టాడేమో. ఆయననే సమస్యను అనుమతించినప్పుడు ఆ సమస్యలో నువ్వు కృంగిపోవడానికి కాదు, ఆ సమస్యల్లో నువ్వు బలహీనపడడానికి కాదు, నిన్ను బలవంతునిగా చేయడానికే ఆ సమస్యను తీసుకొని వచ్చాడు. నువ్వు తిరిగి ఆ సమస్యకు లొంగిపోయి లేకపోతే కాంప్రమైజ్ అయిపోయి దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించడానికి, 3వ మార్గాన్ని ఎన్నుకోవడానికి ఆయన నిన్ను విడిపించలేదు, నిన్ను రక్షించుకోలేదు కదండి. ఇజ్రాయేలులు చేశారు, తిరిగి దాస్యంలోకి వెళ్తాం, మమ్మల్ని మా జోలికి రావద్దు, అసలు మేము వెళ్ళిపోతాం అని ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. మా జోలికి రావద్దు, మేము ఐగుప్తులకు దాసులం అవుతాము, మళ్ళీ తిరిగి ఐగుప్తుకే వెళ్ళిపోతాము అని చెప్తున్నారు కదా. 13వ వచనంలో, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయి రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి, మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. మోషే మాట్లాడుతూ ఉన్నాడు, సేవకుడు మాట్లాడుతున్నాడు, అనేక రకాలుగా బలపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అనేక పరిస్థితుల గుండా వారిని తీసుకువెళ్ళడానికి, ముందుండి వారిని నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? భయపడకుడి, దేవుడు మీకు నేడు కలుగచేయు రక్షణను ఊరకే నిలుచుండి చూడండి. కనీసం ఇదన్నా చేయాలి ఒక విశ్వాసి. నీ సమస్యను చూసి ఫస్ట్ భయపడొద్దు. అది ఎంత పెద్ద సమస్య అయినా, సమస్య ఎంత బలంగా ఉన్నా, శత్రువు ఎంత బలవంతుడైనా చేయాల్సిన పని ఫస్ట్ భయపడొద్దు. ఇది అద్భుతమైన వాగ్దానం. ఎందుకు భయపడొద్దు? ఆ సమస్యను చూస్తున్నావే కానీ నన్ను చూడు అంటున్నాడు ఆయన. మహాకాశములు పట్టజాలని దేవుణ్ణి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఆయన ముందర నీకున్న సమస్య నీకు ఇంకా బలంగా కనిపిస్తుందా? అది దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. భయపడకు, నీ సమస్య ఏదైనా భయపడకు కదండి. ఎందుకు భయపడొద్దు? ఆయన వైపు చూసినప్పుడు భయం లేదు.
యెహోషువ చూశారు, కాలేబు చూశారు ఆయనని. కదా! ఆ శత్రువులను చూశారు. అంత ఉన్నత దేవుళ్ళను చూశారు. కానీ ఎవరిని చూశారు వాళ్ళు? దేవుడిని చూశారు. దేవుడు వారిని మనకు అప్పగిస్తాడు అనే విశ్వాసంతో ఉన్నారు. కదండీ! దావీదు చిన్న కుర్రవాడే. శత్రువు బలంగా ఉన్నాడు. వీళ్ళేమో పిరికి పందల్లా వారు ఇశ్రాయేలీయులేమో అక్కడే ఉండి యుద్ధానికి రావడానికి భయపడి వాళ్ళ గుడారాల్లోనే ఉన్నారు. సౌలు గారు వణికిపోతున్నారు లోపల కూర్చొని. శత్రువును చూస్తున్నారు. దేవుణ్ణి చూసే ప్రయత్నం చేయట్లేదు అక్కడ. కానీ చిన్న కుర్రాడు వెళ్లి ఎవరిని చూస్తున్నాడు? శత్రువును కాదు చూసేది. నా దేవుణ్ణి ఆయన కలిగి ఉన్న దేవుణ్ణి చూశాడు. దావీదు కలిగి ఉన్న దేవుడెవరో అర్థమైంది దావీదు గారికి. ఆయన శక్తి ఏంటో, ఆయన ఏమి చేయగల సమర్థుడో దావీదు గారికి అర్థమైంది. ఇది జరగాలి మన జీవితంలో. భయపడొద్దు నీ సమస్యను చూసి. నీ సమస్య దేవునికి చాలా చిన్నది. చాలా చాలా చిన్నది. ఎప్పుడు భయమేస్తుంది? నువ్వు సమస్యను చూసినప్పుడు భయమేస్తుంది. కానీ నువ్వు చూడాల్సింది దేవుణ్ణి. దేవుణ్ణి చూసే ప్రయత్నం చేస్తే అది ఎంత పెద్ద సమస్య అయినా కానీ అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంది? భయపడకుడి. దేవుడు మీకు నేడు కలుగచేయబో రక్షణను చూడండి. దేవుడు రక్షణను వారికి కలుగచేయబోతున్నాడు. అందులో నుంచి వారిని విడిపించబోతున్నాడు ఇశ్రాయేలీయులను. నీ సమస్యలో నుంచి కూడా ఆయన నిన్ను విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ సమస్యలో నుంచి బయటికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు చేయాల్సింది మొదటగా భయపడొద్దు. రెండవది ఏం చేయాలి? ఊరకనే నిలుచుండి చూడండి. నువ్వేం చేయొద్దు. ఊరకనే నిలుచుండి చూడడం అనేది మామూలు విషయం ఏం కాదు కదండి. ఊరకనే నిలబడడం అనేది మనం చేస్తున్న చాలా అద్భుతమైన విశ్వాసం అది. శత్రువు ఎదురుగా వస్తూ ఉన్నప్పుడు భయపడకుండా ఎలా ఉంటాం? చూస్తూ ఊరికి అలాగే నించుంటామా? వాడు వచ్చి రథాల మీద వస్తున్నాడు శత్రువు. పట్టుకుపోవడానికి వస్తున్నాడు. సమస్యలో ముంచి వేయడానికి వస్తుంది సమస్య. రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి కదండి. సమస్య దగ్గరికి వస్తుంది ఇంకా. ఆ సమస్యను చూస్తూ ఊరికే ఎలా ఉంటాం? ఆ ఊరికే ఉండడంలోనే నీ విశ్వాసం యొక్క పరిమాణం ఆధారపడి ఉంది. ఎంతవరకు ఆయనను విశ్వసిస్తున్నాం కదండి. ఊరికే నిల్చోవడము ఊరికి మామూలు విషయం ఏం కాదు అది. చాలా అద్భుతమైన విశ్వాసం ఉండాలి దానికి. శత్రువు ఎదురుగా వచ్చి చంపడానికి వస్తున్నప్పుడు ఊరికి ఎలా నిల్చుంటాం? పారిపోవడమో లేకపోతే ఏదో తప్పించుకోవడం ఏదో చేస్తాం కదా. కానీ దేవుడు అంటున్నాడు ఊరికే నిల్చో. మోషే గారు మాట్లాడుతున్నాడు, ఊరికే నిల్చో. ఎందుకు? నువ్వు ఊరికే నిల్చుంటే, భయపడకుండా ఊరికే నిల్చుంటే యుద్ధము చేసేవాడు యెహోవాయే. హల్లెలూయా! ఎంత గొప్ప వాగ్దానాన్ని మనం కలిగి ఉన్నాము. యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తాడు. నీకుండాల్సింది భయపడొద్దు. నువ్వు చేయాల్సింది ఊరికే నిల్చో. ఊరికే నిల్చున్నప్పుడు ఏం చేస్తావు? అయ్యా శత్రువు వస్తున్నాడు, అయ్యా రక్షించు, ప్రార్థన చేస్తావుగా. నీ విశ్వాసాన్ని అక్కడ బయలుపరచడానికి ప్రయత్నం చేయి. నీ విశ్వాసము ఆయన వైపు చూడడానికి ప్రయత్నం చేయి. అప్పుడు జరుగుతున్న అద్భుత కార్యం ఏంటి? యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను చూస్తారు. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి. అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. కానీ ఇశ్రాయేలీయులకు ఇంకా అర్థం కాల. మనకు అర్థమవుతుందా? అర్థమైతే భయపడొద్దు. నీ సమస్యను చూసి నీ కొరకు యుద్ధం చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు చేయాల్సింది మౌనంగా ఉండు. మౌనంగా ప్రార్థన చేయి. మౌనంగా ఆయన వైపు చూసే ప్రయత్నం చేయి. ఎదురుగా ఎంత పెద్ద బలవంతుడైనా రాని, ఎదురుగా ఎంత పెద్ద కొండ అయినా ఉండని, ఎదురుగా ఎంత అనారోగ్యమైనా ఉండని, ఎంత పెద్ద సమస్య అయినా ఉండని, నువ్వు చేయాల్సింది మౌనంగా ఉండు. ఊరక నిల్చొని చూడు. దేవుడు నీ కొరకు యుద్ధం చేయడానికి ఇష్టపడుతున్నాడు కదండి. యుద్ధం చేశాడు దావీదు గారు, చిన్న కుర్రాడు. ఎవరు యుద్ధం చేశారు? సిద్ధంగా ఉన్నాడు దావీదు గారు. యుద్ధం చేసింది దేవాది దేవుడు. అన్నాడు కదా ఆ మాట, యుద్ధము యెహోవాదే, ఆయన నామమున నేను వస్తున్నా. నాది కాదు యుద్ధం, ఆయనది.
ఇది కదా చేయాల్సింది ఇజ్రాయేలీలో. ముందుకు వెళ్ళాలి. యుద్ధం యెహోవాది అని శత్రువును జయించి ఉంటే, లేకపోతే యుద్ధం చేసి ఉండింటే అద్భుతంగా ఉండేదేమో. కానీ అలా చేయలే వాళ్ళు. భయపడ్డారు. నువ్వు కూడా భయపడుతున్నావేమో సమస్యను చూసి. యుద్ధం చేయడానికి నీ పక్షంగా ఆయన ఉన్నాడు. అయితే నువ్వు భయపడొద్దు. ఆయన వైపు చూడు. ఊరికే నించో. ఊరికే ప్రార్థనలో కూర్చో. ఊరికే ఆయనను చూడు. మౌనంగా ప్రార్థన చేసుకో. సమస్య నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. సమస్యలో నుంచి నిన్ను ఆయన బయటికి తీసుకురావడానికి, సమస్యను మేలుగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ పక్షముగా ఆయన యుద్ధం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. వాళ్ళని ఇక మీదట నువ్వు ఎన్నడూ ఆ శత్రువుని చూడవు అని మోషే గారు చెప్తూ ఉన్నారు. కదండి! మోషే గారు చెప్పారు. ఆ శత్రువును మళ్ళెన్నడూ చూడడు అని దేవుని దేవుని యందు విశ్వాసం ఉంచిన మోషే గారు చెప్పిన మాటని దేవాది దేవుడు నెరవేర్చాడు కదండి! దేవుడు ఏదైతే మోషే గారు పలికారో, నువ్వు మళ్ళీ చూడవు అని అన్నారో, ఆ శత్రువుని సముద్రంలో కంప్లీట్‌గా ముంచివేశాడు. కదండి! ఏ ఒక్కరైనా బ్రతికారా వాళ్ళు? అందరూ మునిగిపోయారని చూస్తాం. ఎక్కడ చూస్తాము? 30 వచనంలో చూస్తాం ఆ మాట కదండి! ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇజ్రాయేలీయులను రక్షించెను. ఇజ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. కదండి! పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇజ్రాయేలీయులను వెంబడించడానికి, తిరిగి దాస్యంలోకి తీసుకెళ్ళడానికి. కానీ ఐగుప్తీయులందరూ ఏమైపోయారు? చచ్చిన వారిని చూశారు. దేవుడు తన దాసుని యొక్క మాటను నెరవేర్చాడు. కదండి! మోషే గారు అన్నారు విశ్వాసంతో, ఈ శత్రువును, ఈ సమస్యను, నువ్వు వెళ్తున్న ఈ సమస్య మరెన్నటికీ చూడవు. మరెన్నటికీ చూడవు అని మోషే గారు పలికితే, ఆయన మాటను దేవుడు సీరియస్‌గా తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా సముద్రంలో ముంచివేశాడు. ఇది కదా నీ జీవితంలో జరగడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. యుద్ధం నీ పక్షముగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు భయపడకుండా మౌనంగా ప్రార్థనలో గడుపు. విశ్వాసంతో ఉండడానికి ప్రయత్నం చెయ్యి. సనగకు, గొనగకు. ప్రార్థన చేశారు, మోషే మీద సనుగుతున్నారు. అది దేవునికి ఇష్టం లేదు. ప్రార్థన చేస్తే సనుగుడు ఉండకూడదు. సనుగుడు ఉందంటే ప్రార్థనకు ఫలితం రాదు. అనుమానిస్తున్నావంటే ప్రార్థనకు ఫలితం రాదు. కదండి! 2 ఒక చోట ఉండడానికి వీల్లేదు. అప్పుడు నీ సమస్య సముద్రంలో మునిగిపోతుంది. చచ్చిన స్థితిలోకి వెళ్తుంది. దేవుని శక్తిని నువ్వు గ్రహించినప్పుడు, దేవుడు నీ జీవితంలో ఏమి చేయగలడో నీకు అర్థమైనప్పుడు, నీ ప్రతి సమస్యకు సమాధానం దొరుకుతుంది. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన విడుదల ఆశీర్వదించును గాక. థాంక్ యూ బ్రదర్. థాంక్ యూ సో మచ్. మహోన్నతుడా, సర్వ సృష్టికర్త, సర్వాధికారి వందనాలయ్యా. ఇంతవరకు నాయన నీ సన్నిధి కాంతి మాకు దైవజనుల చేత అనేకమైన నాయన, అమూల్యమైన నాయన పదాల ద్వారా నాయన, నీ వాక్యం ద్వారా మాకు ప్రసాదించిన భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. చెప్పారు ప్రభువా, ఊరుకుండము, యుద్ధము యెహోవా చేయును, యుద్ధం మీ పక్షాన ఉంటాదని చెప్పారు ప్రభువా. ఇశ్రాయేలు జనాంగం గురించి చెప్పారు ప్రభువా. వాళ్ళు సనుగులు గొనుగులు గురించి చెప్పారు ప్రభువా. ఆయనను మేము నాయన మమ్మల్ని ప్రేమిస్తూనే వచ్చినావు ప్రభువా. నాయన మోషే నా తండ్రి ఎంతో విధిగా నాయన వాళ్ళ మధ్యన నిలువబడి వాళ్ళకి ఎన్నో పర్యాలు చెప్తూ వస్తున్నారు ప్రభువా. మీరు ఊరకుండండి, దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు చూడండి అని చెప్పారు ప్రభువా. అందును బట్టి వందనాలు ప్రభువా. వాళ్ళు నడిచిన నడతను బట్టి నాయన, వాళ్ళ చెప్పులైతే చినిగిపోలేదు, వాళ్ళ వస్త్రాలు నాయన అయ్యా మాసిపోలేదని చెప్పబడిన వాక్యం ద్వారా విన్నాం ప్రభువా. విని గ్రహించే మనసును మాకు దయచేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. బిడ్డలు వేచి ఉన్నారు ప్రభువా, ప్రతి ఒక్కరిని దీవించండి. ఇశ్రాయేల్ మధ్యలోనైనా మేము సనుగకుండా గొనుగకుండా నాయన, మేము నిన్ను వలే నాయన అయ్యా మా పక్షాన ఒక దేవుడు ఉన్నాడని గుర్తించిన ఆయన ఆయా దైవజనుల ద్వారా నాయన అనేక విధాలుగా మేము నేర్చుకొని ఆయా సంతృప్తిగా నెమరవేయగల శక్తిని నింపండి నాయన. డేటుగా అప్పుడప్పుడు నాయన ఆయన సురేష్ బ్రదర్ నాయన మా మధ్యలో ఉంటూ నాయన మాకు ప్రతి ఒక్క విషయంలో నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు. వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని దీవించండి నాయన. అయ్యా మేము ప్రతి ఒక్క విషయంలో నెమ్మది, శాంతి, రక్షణ మాకు దయచేయండి నాయన. ప్రతి కుటుంబాలు ఆదరించండి నాయన.
మోషే నాయకుడు కాబట్టి నాయన అన్ని భరిస్తూ నాయన ప్రతి ఒక్క విషయంలో నడిపించిన విధానాన్ని బట్టి మేము కూడా నాయన ఆ సొనుగులు గొనుగులు లేకుండా నాయన నీ వాక్యానుసారముగా మేము నెమ్మరుగా వేయగల శక్తిని నింపమని సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీకు ఆరోపించుకుంటున్న ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ దానం దృష్టికి అంగీకారములు అంటే మీ ప్రియ కుమారుడైన మా ప్రియ రక్షకుడు యేసయ్య నామమును బట్టి అడిగి బతిమిలాడి మిక్కిలి వినయంతో గోజారి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.